టార్గెట్ బండి సంజయ్. కేసీఆర్ వ్యూహం ఏంటి? కేసీఆర్ గత కొద్ది రోజులుగా బండి సంజయ్ని టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల తరువాత 3 రోజుల పాటు ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలలో వ్యక్తిగతంగా బండి సంజయ్ను టార్గెట్ చేశారు. ఓవైపు బీజేపీపై ధ్వజమెత్తుతూనే మరోవైపు బండి సంజయ్పై విరుచుకుపడ్డారు. దీనిపై రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ధాన్యం కొనుగోలుపై బండి సంజయ్ నల్గొండ పర్యటన సందర్భంగా కేసీఆర్ డైరెక్షన్లో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా బండి సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను ఉపయోగించారు. కేసీఆర్ బండి సంజయ్ని వ్యూహాత్మకంగానే టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ బీజేపీలు కొట్లాడుకుంటున్నట్లు కనిపించినా వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనే పుకార్లు పొలిటికల్ సర్కిల్లో షికారులు చేస్తున్నాయి. కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకుందాం. టీఆర్ఎస్ ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేసినప్పుడు యాసంగి ధాన్యం కేంద్రం కొంటుందో లేదో చెప్పాలి అని గులాబీ బాస్ డిమాండ్ చేశారు. తరువాత బండి సంజయ్ నల్గొండ పర్యటనలో ఉన్నప్పుడు కూడా యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలి అని ప్రశ్నిస్తూ బండి సంజయ్ పర్యటనను అడ్డుకున్నారు. పార్లమెంట్ సమావేశాలలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు యాసంగి ధాన్యం కేంద్రం కొనాలి అని ఆందోళన చేశారు. అప్పటి వరకు యాసంగి ధాన్యం గురించి మాట్లాడిన గులాబీ నేతలు ఒక్కసారిగా వ్యూహం మార్చారు. యాసంగి ధాన్యం పోయి వానాకాలం ధాన్యం అంటూ రాగం ఎత్తుకున్నారు. వానాకాలం ధాన్యం మొత్తం కొనాలి అని డిమాండ్ చేస్తూ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్ళింది. రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హైదరాబాద్కు తిరిగి వెళ్తాము అని భీష్మించుకొని కూర్చున్నారు. కానీ కేంద్రం నుండి ఎలాంటి రాతపూర్వకమైన హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ నుండి ఆదేశాలు రావడంతో మంత్రులు తిరిగి వచ్చేశారు. ధాన్యం కొనుగోలుపై బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా కేసీఆర్ నియమించిన రాజకీయ వ్యూహకర్త సునీల్ డైరెక్షన్లో భాగంగా కేసీఆర్ బండి సంజయ్ను టార్గెట్ చేస్తూనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఆందోళన ప్రకటించారు అని అంటున్నారు. ఈటెల కేంద్రంగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారని పొలిటికల్ ఎనలిస్టులు చెప్తున్నారు. హుజూరాబాద్ బై ఎలక్షన్లో గెలిచిన తరువాత ఈటెల రాజేందర్ హీరో అయ్యారు. ఈటెల గెలిచింది టీఆర్ఎస్ పై కాదు, కేసీఆర్ పై గెలిచారు అని తెలంగాణ ప్రజానికం భావించారు. దీన్ని గమనించిన కేసీఆర్ ఈటెల రాజేందర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలి అని అనుకున్నారు. దీంతో పొలిటికల్ సర్కిల్లో ఈటెల రాజేందర్ చర్చ లేకుండా బండి సంజయ్ను తీసుకురావాలి అనే వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ఇమేజ్ను పెంచేందుకు మరో వ్యూహం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు తెలంగాణ పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకం జరిగింది. రేవంత్ రెడ్డి అధికారిక పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్కు కొత్త ఊపు వచ్చింది. మంచి మాస్ ఇమేజ్, యువతలో ఆదరణ ఉన్న రేవంత్ రెడ్డి ఎదిగితే టీఆర్ఎస్కు నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. సీఎం భయపడడంలో కూడా అర్థం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కాంగ్రెస్కు లీడర్స్ తగ్గారు కానీ గ్రామాల్లో క్యాడర్ అలాగే ఉందని, బీజేపీ సిటీలకు మాత్రమే పరిమితం అయ్యింది అని అంటున్నారు. దీంతో బీజేపీ బలపడినా ఇప్పట్లో టీఆర్ఎస్కు ప్రమాదం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో బండి సంజయ్ ఇమేజ్ పెంచితే ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టినట్లు ఓవైపు ఈటెల రాజేందర్కు, మరోవైపు రేవంత్ రెడ్డికు చెక్ పెట్టినట్లు అవుతోంది అని గులాబీ బాస్ ఆలోచించారని టీఆర్ఎస్ ఓ వర్గం చర్చించుకుంటున్నారట. మరి చూడాలి కేసీఆర్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.